హాయ్ అండి. నమస్తే. ఇక్కడ ఒక్కసారి మల్లెపూలు చూడండి. ఎంత చక్కగా వచ్చాయో చూడండి అసలు. ఇంత బాగా రావడానికి నేనేం ఫెర్టిలైజర్ ఇచ్చాను, ఎలాంటి కేర్ తీసుకున్నాననేదైతే ఇప్పుడు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేశానండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అసలు మల్లె మొగ్గలు చూడండి చెట్టు నిండుగా ఎంత బాగా వచ్చాయో. ఎంత బాగా మనకు మల్లె మొగ్గలు రావడానికైతే మెయిన్ అండి ప్రూనింగ్ చేసుకోవాలండి. మనము చెట్టునే కాదు, డైలీ ఎప్పటికప్పుడు పూసిన పూలను అనేది హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి పూలు. హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇలా కాడలు ఉంటాయి కదా, వీటిని కూడా ఎప్పటికప్పుడు మనం ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. పూసిన పూలన్నీ కట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నుంచి కొత్త చిగురులు వచ్చేసి మనకి మొగ్గలు అనేది స్టార్ట్ అవుతాయండి. అలాగే ముదిరిన ఆకులు ఉంటాయి కదా, ఇలాగా ముదిరిన ఆకులను కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలండి. ఇలా తీసేసుకుంటే కూడా ఇక్కడి నుంచి కొత్త చిగుర్లు వచ్చేసి వెంటనే కొత్త చిగుర్లకి ఫ్లవర్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ టైంలో అయితే మనం హార్డ్ ప్రూనింగ్ అనేవి చేయకూడదండి. ఒకవేళ ఇప్పటి వరకు కూడా మీ మొక్కలకి పూలు రాలేదు అనుకుంటే మాత్రము లైట్ ప్రూనింగ్ అండి. అంటే లైట్ ప్రూనింగ్ అంటే ఇక్కడ పైన ఇలా ఉంటుంది కదా, ఇలాగ పైన జస్ట్ పిన్ చేసేసుకొని ఆకులన్నీ రిమూవ్ చేసి మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే కనుక ఫ్లవర్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. మనము లైట్ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఫెర్టిలైజర్స్ ఏమేమి ఇవ్వాలి అంటే వర్మీ కంపోస్ట్ అండి. మెయిన్ వర్మీ కంపోస్ట్లో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్, అలాగే మస్టర్డ్ కేకు, ఇంకా బోన్ మీల్ అండి. ఇవి ఇస్తే సరిపోతుందండి. ఇంకెక్కువ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర బోన్ మీలు, మస్టర్డ్ కేకు లేదు అనుకుంటే బనానా తొక్కలు ఉంటాయి కదండి, అవి ఎండలో ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని మన బోన్ మీల్ ప్లేస్లో బనానా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే రిచ్ కాల్షియం ఉన్న ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి. అది ఏంటంటే ఎక్షల్ పౌడర్లో రిచ్ కాల్షియం అయితే ఉంటుందండి, అది కూడా అందిస్తూ ఉండాలి. అలాగే పటిక అండి, పటికని మనం పౌడర్ చేసుకొని ఒక స్పూన్ అందిస్తే కనుక ఎన్నో రోజుల నుంచి పూలు పూయని మొక్క ఉంటే కూడా పూలతో అయితే ఇలాగా నిండిపోతుందన్నమాట. ఇంకా మస్టర్డ్ కేక్ లేని వాళ్ళు, మనకి మస్టర్డ్ కేక్ అనేది ఫెర్టిలైజర్ షాప్లో అయితే దొరుకుతుందండి. అది కూడా లేని వాళ్ళు ఇంట్లో ఆవాలు ఉంటాయి కదండి, వాటిని పొడి చేసేసుకొని మనము కొద్దిగా మోతాదులో, అంటే మనము బయట తెచ్చుకునేదేమో ఆయిల్ తీసిన తర్వాత వచ్చే కేక్ అండి. ఇంట్లో మనం డైరెక్ట్ ఆవాలని పొడి చేసుకుంటే మాత్రము క్వాంటిటీ అనేది తగ్గించి ఇవ్వాలి. ఒక స్పూన్ ఇస్తే సరిపోతుంది. చూసారు కదా ఫ్లవరింగ్ అయితే ఎంత బాగుందో. ఇప్పుడు నేను ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నాను అయితే చూపిస్తానండి. ఫర్మెంటెడ్ బనానా ఫెర్టిలైజర్ అండి. ఫర్మెంట్ చేసుకున్నాను. ఇది ఫర్మెంట్ చేసుకొని అయితే 2 months అయ్యిందండి. ఎంత నల్లగా ఉందో చూడండి, అసలు బాగా రెడీ అయిపోయింది. చూసారు కదండి, 1 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ 1 లీటర్ వాటర్కి ఒక పావు స్పూన్ అండి, ఎక్కువగా అవసరం లేదు. దీంట్లో అయితే మైక్రోబ్స్ అయితే చాలా ఉంటాయండి. రిచ్ ఎన్పీకే ఉంటుంది. ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం చౌహాన్కో పద్ధతిలో చేసుకున్న బనానా ఫెర్టిలైజర్ అండి. ఇది కొద్దిగా ఇస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. చూసారు కదండి, కలర్ అయితే ఎంత చక్కగా మారిపోయిందో చూడండి. ఇప్పుడు దీన్ని చూసారు కదా, ఇలాగా మొక్క మొదట్లో అయితే ఇచ్చేసుకోవడమేనండి. ఫ్లవర్స్ అనేది ఎంత బాగా వస్తాయి మీకు కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.